హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు హ్యాపీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కలర్ గ్రేడింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ఈ వీడియో మీకు అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసరికి మా సబ్స్క్రైబర్ అయితే పోయిన వీడియోలో అయితే కామెంట్ అయితే చేశారనమాట. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి, మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మన సబ్స్క్రైబర్ వచ్చేసేసి ఇలా టెక్స్ట్ ఎలా యూజ్ చేసుకోవాలి బ్రో, క్రాప్షన్స్కి అయితే బాగుంటుందని చెప్పేసి అయితే అడగడం అయితే జరిగింది. దీనికి మనం అయితే రిప్లై ఇచ్చేద్దాం. బ్రో నువ్వైతే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఇలా ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి, టెక్స్ట్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి అయితే. ఇప్పుడు నేను వచ్చేసరికి కైన్ మాస్టర్ అయితే యూజ్ చేసి నీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. మీరు ముందుగా అయితే కైన్ మాస్టర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు తెలుసు కదా, టెక్స్ట్ అయితే ఇన్పుట్ చేసుకోవాలి. మీరు చూపిస్తున్నాను కదా స్క్రీన్లో, ఆ విధంగా మీరు టెక్స్ట్ అయితే ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద నేనైతే మెజర్మెంట్స్ అయితే వేస్తాను చూడండి. అక్కడ ఏదైతే షాడో ఉంటుందో ఆ షాడోని ఈ విధంగా ఈ మెజర్మెంట్స్లో మొత్తం కనుక మీరు కనుక సెట్ చేసుకుంటే మీకు అనేది అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. సూపర్గా అయితే ఉంటుందన్నమాట నిజంగా చూడటానికి. ఇప్పుడు అందరు ప్రతి క్రియేటర్స్ కూడా ఎఫెక్ట్ అనేది అయితే చాలా బాగా యూజ్ చేస్తున్నారనమాట వాళ్ళు సీసీ అంటే ఏం లేదు, క్యాప్షన్స్ అనమాట. ఓకేనా, మీరు కూడా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి మనం అయితే కలర్ గ్రేడింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. జనరల్గా వచ్చేసరికి కలర్ గ్రేడింగ్ అనగానే మీకైతే బ్రైట్నెస్, షార్ప్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, టెంపరేచర్, విగ్నేట్, షాడోస్, హైలైట్స్ ఇవైతే గుర్తొస్తాయి అన్నమాట. వీటన్నిటితో పాటు కూడా మెయిన్గా అయితే గ్రాఫ్స్ ఉంటుంది చూసారా, రెడ్, గ్రీన్, బ్లూ అయితే ఈ గ్రాఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట కలర్ గ్రేడింగ్లో ప్రొఫెషనల్గా చేసేటప్పుడు. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే హెచ్ఎస్ఎల్ ఏదైతే ఉందో అది కూడా మీ కలర్ మేనేజ్మెంట్ చేయడానికి అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. వీటన్నిటి గురించి అయితే మీరు కంపల్సరీ తెలుసుకోవాల్సిందే. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే నేనైతే ఇదైతే బేసిక్ పర్పస్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ జనరల్గా వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని రెండో పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే మీకు ప్రొఫెషనల్గా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అయితే ఎగ్జాంపుల్తో సహా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. విఎన్ యాప్ అయితే యూజ్ చేసి మీకు అయితే చెప్తాను వినండి. ముందుగా అయితే మీరు విఎన్ యాప్ అయితే యూజ్ చేసుకోండి. మీరు ఏదే యాప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మీకు చూపించడం కోసం విఎన్ యాప్ అయితే ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఒక వీడియో అయితే ఇన్పుట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఫిల్టర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు చాలా లెట్స్ అయితే వస్తాయి అనమాట. ఆల్రెడీ క్రియేట్ చేసి సాఫ్ట్వేర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో ఆ లెట్స్ అనేది చాలా వస్తాయి అనమాట. మీరు కనుక ఆ లెట్స్ మీకు ఏదైనా నచ్చితే అది అమౌంట్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని లెట్స్ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మీరు అడ్జస్ట్ అని ఉంది చూసారా, ఫిల్టర్ పక్కన ఆప్షను, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఫిల్టర్ని క్లిక్ చేసి ఫిల్టర్ పక్కన అడ్జస్ట్ చూసారు కదా, దాని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వీడియో తీసినప్పుడు కొంత ఎక్స్పోజర్ కానీ కాంట్రాస్ట్ కానీ ఇవన్నీ కూడా కొంచెం డౌన్ అప్ అండ్ డౌన్గా ఉంటాయి అన్నమాట. అంటే వాల్యూస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను కొంచెం అయితే ఎక్స్పోజర్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను డెప్త్ క్రియేట్ చేయడం కోసం అయితే. ఇక్కడ మీరు చూడొచ్చు సాచురేషన్ అనమాట, కలర్ ఫిల్అప్ మీకు తెలుసు కదా, దాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. పేరెంట్స్ ఏదైతే ఉందో దీన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కలర్ ఎక్కువ అయితే ఫిల్అప్ అవుతుంది అనమాట దీని ద్వారాగా. పక్కన వచ్చేసరికి టెంపరేచర్ ఉంది చూసారా, ఏదైతే వైట్ బ్యాలెన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇది కూడా మనం మొబైల్ షూట్ చేసేటప్పుడే మొత్తం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హెచ్ఎస్ఎల్ ఉంది చూసారా, ఏదైతే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట కలర్ గ్రేడింగ్లో. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు కనుక మీ స్కిన్ టోన్ కానీ లేకపోతే మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్స్ కానీ లేకపోతే గ్రాస్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, రెడ్ కలర్ అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేశాను అనమాట. నా యొక్క సబ్జెక్ట్లో అంత రెడ్ కలర్ అయితే లేదు. ఇప్పుడు ఎల్లో ఉంది చూసారా, ఇక్కడ మీరు నా స్కిన్ టోన్ చూడవచ్చు, అది కొంచెం బాగా రెడ్డిష్గా ఉందన్నమాట, చూడటానికి చందనంగా ఉంది. అందుకోసం అయితే ఇప్పుడు ఎల్లో క్లిక్ చేసుకొని కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. నా స్కిన్ టోన్ అయితే మారిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు కింద లైట్నెస్ ఏదైతే ఉందో అది పెంచుతుంటే నా యొక్క ఫేస్ ఏదైతే ఉందో అది కొంచెం గ్లోగా కనపడుతుంది అనమాట. అట్లాగే ఇంకా ప్రతిదీ కూడా మీరు ఆరెంజ్ అయిపోయింది, తర్వాత ఎల్లో, తర్వాత గ్రీన్, వెనకాల గ్రీన్ ఉంది చూసారు కదా చెట్టు ఏదైతే ఉందో దాన్ని కొంచెం హైప్ చేస్తున్నాను అనమాట, కొంచెం చూడటానికి బాగుండే విధంగా. మీరు చూడొచ్చు వీడియోస్లో చూస్తున్నారు కదా, కొంచెం లైట్నెస్ అయితే పెంచుకున్నాను, కొంచెం హైప్ అయితే వచ్చిందనమాట చెట్టుకి. అట్లాగా మీరు మీ సబ్జెక్టులు ఏదైతే ఉంటాయో కలర్స్ వాటన్నిటిని కూడా మీరు హెచ్ఎస్ఎల్ ద్వారా అయితే కొంచెం అయితే
యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు సాచురేషన్ పెంచడం కానీ, లైట్నెస్ పెంచడం కానీ, కొంచెం డెప్త్ క్రియేట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు ఏది చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ విగ్నెట్గా ఉంది చూసారా, విగ్నెట్ అనేది ఏం చేస్తుందంటే జస్ట్ తర్వాత వచ్చేసి షార్ప్నెస్ ఏది కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వీడియో తీసినప్పుడు ఏదైతే ఉందో అది కొంచెం అంత ప్లెయిన్గా వచ్చింది అనమాట. దాన్ని కొంచెం డెప్త్ క్రియేట్ చేయడానికి, డీటెయిల్స్ క్రియేట్ చేయడానికి అయితే షార్ప్నెస్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ హైలైట్స్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు నా టీ షర్ట్ కొంచెం హైప్ అవుతుంది అనమాట. అట్లాగా మీరు ప్రతిదీ కూడా షాడోస్ మీరు కనుక లో లైట్లో తీసినప్పుడు అయితే కొంచెం షాడోస్ ఇంక్రీజ్ చేసుకుంటే మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ప్రతిదీ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. విగ్నేట్ ఏదైతే ఉందో మనం ఏదైతే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడానికి విగ్నేట్ అయితే యూజ్ అవుతుంది. ఇట్లా ప్రతిదీ కూడా మీకు అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు చూడొచ్చు ఎగ్జాంపుల్గా. ఇది ఫ్రెండ్స్, ఇదైతే బేసిక్ అనమాట, బేసిక్ నాలెడ్జ్ అనమాట. ఊరక జస్ట్ మనం ఒక వీడియో తీసుకుంటే దాన్ని రాలో నుంచి ఎలా మనం మంచిగా కలర్ గ్రేడింగ్ చేసి మంచి అవుట్పుట్ తీయాలో మొబైల్లో ఎలా చేయాలో చెప్పాను అనమాట. వీడియో నచ్చితే లైక్